దుబాయ్ వెళ్తున్నారా? స్క్రీనింగ్ లో VDRL పాజిటివ్ వచ్చిందా? నెట్ లో చూస్తే ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనేసి వచ్చిందా? అయ్యో బాబాయ్ నాకే ఎందుకు వచ్చింది, అసలు నేను ఇంతవరకు ఎవరితో సెక్సువల్ కాంటాక్ట్ లేదని చాలా ఇబ్బంది పడుతున్నారా? సో VDRL పాజిటివ్ అంటే ఏంటి, అసలు దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి, అసలు మనకి ఇంటర్ కంట్రీ బార్డర్ లో షిఫ్ట్ చేసేటప్పుడు ఎందుకు దీన్ని స్క్రీనింగ్ చేస్తారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం. జనరల్ గా VDRL అనేది సిఫిలిస్ అనే ఒక లైంగికంగా వచ్చే వ్యాధికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్. దీనిలో టైటర్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే అందులో కూడా 1:8 ఆర్ మోర్ అనే టైటర్స్ ఉంటే అది మనకి ఇన్ఫెక్షన్ అనేది లైంగికంగా కానీ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి ఇంతకుముందు ఏమైనా లైంగిక ఎక్స్పోజర్స్ ఎప్పుడైనా లాస్ట్ 1 year అయినా 2 years అయినా 5 years అయినా ఒకసారి వచ్చాక దాన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకపోతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రెయిన్ సిఫిలిస్ లా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి VDRL పాజిటివ్ వస్తే అందులో ఫస్ట్ మనం చూడాల్సింది టైటర్ ఉందా లేదా, రెండోది కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ కూడా ఉంటాయి, అంటే మనకి లేకపోయినా కానీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కన్ఫర్మేటరీ టెస్ట్ TPHA కానీ FTA-ABS కానీ ఇలాంటి టెస్ట్లు మనం కంపల్సరీగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది. సో మనకేమైనా VDRL పాజిటివ్ ఉందా? సో లెట్ మీ నో అండ్ ఐ విల్ బి దేర్ టు గైడ్ యూ త్రూ ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద జర్నీ. అందులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఫాల్స్ పాజిటివ్ ఉన్నా, మరి ఇంకేమైనా తేడాలున్నా ఐ విల్ గైడ్ యూ. యువర్ డాక్టర్ నాగరాజ్.